ज्ञानतिमिरन्दस्य ज्ञानञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. మనం శ్రీమద్ భగవద్గీత 13 అధ్యాయాలు చర్చించుకున్నాం. నిన్న 13 అధ్యాయం చర్చించాం. ఈరోజు 14 అధ్యాయం చర్చిద్దాం. స్క్రీన్ కనిపిస్తుంది కదండి. సో నిన్న 13 అధ్యాయంలో భగవంతుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞం అంటే ఏంటి, ఓకే, ఈ విషయాల గురించి అర్జునుడు ప్రశ్న వేస్తే వాటికి సమాధానాలు చెప్పాడనమాట. క్షేత్రం అంటే ఈ శరీరము, ప్రకృతి. క్షేత్రజ్ఞం అంటే క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు, ఆత్మ పరమాత్మ ఇద్దరు ఈ శరీరం గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళని క్షేత్రజ్ఞులు అంటారనమాట. సో జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే 20 అంశాలు చెప్తాడు. సమానత్వం, అభిన్న అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, రాజ్యం, ఆస్తిక్యం, ఇలా చాలా విషయాలు భగవంతుడు చెప్తారనమాట. ఈ విధంగా హ్యూమిలిటీ, వినమ్రత కలిగి ఉండాలి. దాని తర్వాత ఆ, ఆ, దాని తర్వాత ఆ, సరళత, దాని తర్వాత సింప్లిసిటీ, జన్మ మృత్యు జరా వ్యాధులను దుఃఖాలుగా చూడడం, దాని తర్వాత ఆధ్యాత్మిక గురువుని స్వీకరించడం, ఇలా చాలా విషయాలు చెప్తాడు. 20 విషయాలు, అవన్నీ కూడా జ్ఞానం అని చెప్తాడు. వీటికి ఇవి కాకుండా మిగతా అన్నీ కూడా అజ్ఞానం అని చెప్తాడు అనమాట. సో జ్ఞానము జ్ఞేయము. జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి? జ్ఞానం యొక్క లక్ష్యం భగవంతుని తెలుసుకోవడం. సో ఈ విషయాలు మనం చర్చించుకున్నాం నిన్న. సో 13 అధ్యాయంలో జీవుడు కర్మబంధంలో ఉండడానికి కారణం ఏంటి అనేదానికి 22వ శ్లోకంలో భగవంతుడు చెప్తారనమాట. కారణం గుణసంగస్య సద్ అసద్ జన్మ యోనిసు. సో సత్ అసత్ అంటే మంచి చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటంటే కారణం గుణసంగస్య. గుణసంగస్య అంటే త్రిగుణాలు అనమాట. త్రిగుణాలు సత్వగుణము, రజోగుణము, తమోగుణంతో సాంగత్యం చేయడం వలన గుణసంగస్య జీవుడు ఏం చేస్తున్నాడు? జన్మల్ని రకరకాల జన్మలను ఎత్తాల్సి వస్తుంది అని చెప్తానమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు మళ్ళీ ఆ త్రిగుణాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఆ గుణాలు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, ఓకే, ఎలా పనిచేస్తాయి, అదేంటి అనే విషయాలు చెప్తాడనమాట. వాటి ప్రభావం ఎలా ఉంటుంది, ఓకే, వాటి నుంచి బయట ఎలా బయటపడాలి అనే విషయాలు భగవంతుడు ఇక్కడ చెప్తాడు. సో 14వ అధ్యాయంలో TRAP, ట్రాప్, మనం ట్రాప్ అయి ఉన్నాం అనమాట ఈ భౌతిక సంసారంలో. కాబట్టి ట్రాప్ అనే acronym ద్వారా అర్థం చేసుకోవచ్చు. T అంటే 3 మోడ్స్, 3 గుణాలు. R అంటే రేస్ ఫర్ ప్రామినెన్స్. ఈ 3 గుణాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని R అంటారు. మూడో ఏ అంటే యాక్షన్స్ ఇన్ ద మోడ్స్. సో రకరకాల కర్మలు, 3 గుణాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వాటి ప్రతిఫలాలు ఎలా ఉంటాయి, వాటి గురించి చెప్తాడు. తర్వాత ఈ గుణాలకు అతీతంగా ఉండేటువంటి జీవితం, P అంటే ప్యూర్ లైఫ్ అనమాట. స్వచ్ఛమైనటువంటి జీవనం ఏంటి అనే విషయాలు ఇక్కడ
ఈ అధ్యాయంలో చెప్తాడనమాట. ఓకే. సో ప్రకృతిం పురుషం చైవ క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుం ఇచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఇది 11 అధ్యాయంలో భగవంతుడి విషయాలు చెప్తున్నాడు. ఈ విధంగా వ్యక్తి బం ఆ, జీవుడు ఏ విధంగా బందీ అయి ఉంటున్నాడు అనే విషయాలు అక్కడ చెప్తాడు 13 అధ్యాయంలో. ఇప్పుడు సత్వగుణము, రజోగుణము, తమోగుణం గురించి ఇక్కడ భగవంతుడు చెప్తాడనమాట. ఓకే. సో యా సో జ్ఞానం ఏదైతే ఉందో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కృష్ణ అర్జున అని చెప్పేసి కృష్ణ చెప్తానమాట. అంటే మొదటి 2 శ్లోకాల్లో కృష్ణ ఏం చెప్తున్నా అంటే నేను చెప్పబోయే జ్ఞానం ఎంత గొప్పది, ఎంత పవిత్రమైనది, ఎంత మేలు చేస్తుందో అనేది అని ఆ, అని ఈ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో శ్రీ భగవాన్ ఉవాచ పరం భూయా ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం విజ్ఞాత్వా మునయా సర్వే పరాం సిద్ధిం ఇతి ఇతో గతః. పరం భూయ ప్రవక్ష్యామి, నేను ఇప్పుడు చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని చెప్తాను. ఉత్తమమైనటువంటి జ్ఞానం ఇది. దీన్ని తెలుసుకున్న తర్వాత మునయా సర్వే, మునులందరూ కూడా పెర్ఫెక్షన్ అంటే పరిపూర్ణతని సాధించారు అర్జున అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకే. కాబట్టి ఆ, అలాంటి జ్ఞానాన్ని నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఈ జ్ఞానం ద్వారా పెద్ద పెద్ద మునులు, మహర్షులు, ఋషులు కూడా ఈ పరిపూర్ణతను సాధించారు, పరామగతిని పొందారని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే దానివల్ల బెనిఫిట్ ఏదో మనకు తెలిస్తేనే అప్పుడు దాని గురించి మనం వినాలనుకుంటాం కదండి. అందుకని కృష్ణ ముందే చెప్తున్నమాట. దీన్ని తెలుసుకుని మనయా సర్వే, అందరూ కూడా మునులందరూ కూడా ఆ, పరామగతిని పొందారు కాబట్టి దీని గురించి వినంటున్నాను అనమాట. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంట? ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగత సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. సో ఈ విధంగా ఈ జ్ఞానంతో స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ, నాతో సమానమైనటువంటి నాతో సమానమైన స్థాయిని పొందుతారని చెప్పేసి ఉంటున్నాను అనమాట. అంటే క్వాలిటేటివ్గా భగవంతుడితో సమానమైనటువంటి ఆ, సమాన స్వభావాన్ని పొందుతాడని చెప్పేసి అంటున్నాను అనమాట. అంటే భగవంతుడు ఎంత ప్యూర్గా ఉంటాడో జీవుడు కూడా అణుపరిమాణంలో, అణుమాత్రంలో అంతే ఆ, ప్యూర్గా ఉండేటువంటి పరిశుద్ధంగా ఉండే స్థాయికి చేరుకోగలుగుతాడంట ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే. అంతేకాకుండా సృష్టి ప్రళయాల సమయంలో కూడా వ్యక్తి ఎలాగా ఆ, అంటే డిస్టర్బ్ అవ్వడం అనమాట. సృష్టి సృష్టి జరిగినప్పుడు కానీ ప్రళయం వచ్చినప్పుడు కానీ వ్యక్తి డిస్టర్బ్ అవ్వడం అనమాట అని చెప్తున్నారు. ఓకే. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడు కూడా వ్యక్తి డిస్టర్బ్ అవ్వడం అనమాట. ఈ జ్ఞానం వల్ల, ఈ జ్ఞానంలో ఫిక్స్ అయి ఉంటాయి. ఓకే. సో ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏ జ్ఞానం సంపాదించినా కూడా అది 3 గుణాలతో మిక్స్ అయి ఉంటుందంట. తమోగుణము, రజోగుణము, సత్వగుణము. కాబట్టి ఆ జ్ఞానం అనే దాన్ని పరిశుద్ధ జ్ఞానం అని చెప్పేసి చెప్పలేమన్నమాట. కాబట్టి ఈ జ్ఞానం ఈ జ్ఞానానికి అతీతంగా 3 గుణాలకి ప్రభావితం కాకుండా ఉండే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని దివ్య జ్ఞానం అంటారనమాట. దివ్య జ్ఞానం అనమాట. కాబట్టి ఈ దివ్య జ్ఞానం అనేది ఆ, చాలా గొప్పదన్నమాట. ఓకే. సో ఎవరికైతే దివ్య జ్ఞానం గురించి ఐడియా ఉండదో, జ్ఞానం గురించి అవగాహన ఉండదో వాళ్ళంట ఆ, ఈ భౌతికమైనటువంటి ఆ, వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఇంకా ఈ లైఫే సర్వము, ఒకవేళ ఏమైనా ఉంటే ఆ, అతీతంగా బ్రహ్మజ్యోతి ఉంటుంది, లేదంటే ఆ, ఎలాంటి దివ్యమైన రూపాలు, ఆ, లోకాలు ఏమీ ఉండవు అని అనుకుంటారంట. ఓకే. కానీ నిజమైనటువంటి జ్ఞానం అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో చాలా ఆ, ఏమంటారు వెరైటీ ఉంది. వెరైగేటెడ్నెస్ అంటారు అనమాట. వైధవ్యం ఆ, 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 ఏముంటుందని వెరైగేటెడ్నెస్ అనమాట. చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. అలానే ఆధ్యాత్మిక ప్రపంచంలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ వెరైటీ ఉంటే అక్కడ వెరైటీ ఉండదు అనుకుంటారు చాలామంది.
అంతే కదా, అంత వ్యతిరేకంగా ఉండాలి. భౌతికము ఆధ్యాత్మికం రెండు వ్యతిరేకంగా ఉండాలంటే ఇక్కడ చాలా వెరైటీ ఉంది. ఓకే, రకరకాల మనుషులు, రకరకాల వృక్షాలు, రకరకాల తెళ్ళు, రకరకాల ఫుడ్స్, రకరకాల ఆ, రంగులు, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే అన్నిటికీ ఏమి వెరైటీ లేకుండా ఓన్లీ కాంతి, ఓన్లీ జ్యోతి మాత్రమే ఉంటుంది అనుకుంటాను అనమాట. కానీ యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ వెరైటీ ఉన్నది, ఇప్పుడున్న వెరైటీ అంతా భౌతికం, కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉన్న వెరైటీ అంతా కూడా ఆధ్యాత్మం అనమాట. సో ఇక్కడ వెరైటీ అంతా కూడా నాశనం చెందుతుంది సమయంతో, కాల ప్రభావంతో, కానీ అక్కడ ఉన్న వెరైటీ నాశనం చెందదు. ఇది వ్యత్యాసం అనమాట. కాబట్టి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ, లోకం అనేది, అక్కడ ఉన్నటువంటి వెరైటీ కాల ప్రభావంతో కలుషితం కాదు, నాశనం కాదనమాట. ఓకే. సో ఆ, మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవా సర్వభూతానాం తతో భవతి భారత. సో ఈ భౌతిక సృష్టిలో ఉండేటువంటి పదార్థాన్ని అంతటిని కూడా పరబ్రహ్మం అంటారనమాట, బ్రహ్మం అంటారు. సో ఈ భౌతిక పదార్థం నుంచే అంత సృష్టి అంతా జరుగుతుంది. ఓకే, ఈ సృష్టి అంతా కూడా నా వల్లే జరుగుతుంది అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఓకే. సో అయితే సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ సృష్టి, ప్రకృతి దానంతట అదే ఆ, సృష్టి జీవుని సృష్టిస్తుంది అనుకుంటారండి. ఆ చెట్లు నాటుతూ ఉన్నాయి, ఆ మొక్కలు వస్తూ ఉన్నాయి, ఆ చెట్లు పూలు ఫలాలు ఇస్తున్నాయి, ధాన్యము పప్పులు అన్నీ వస్తున్నాయి మొక్కల నుంచి. సో ప్రకృతి ఇస్తుంది, భూమి ఇస్తుంది అని అనుకుంటారు అనమాట. కానీ వాళ్ళకు ఒక విషయం తెలియదు అనమాట. ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. బియ్యంలో నుంచి కొన్నిసార్లు ఎక్కువ బియ్యం కానీ ధాన్యం కానీ పెద్ద స్టోర్ చేసేసి ఎక్కువ మొత్తంలో పెట్టేస్తే అందులో నుంచి స్కార్పియన్స్ వస్తాయన్నమాట, తేళ్ళు వస్తుంటే అయ్యో చూడండి, ఇక్కడ ఏమీ లేకుండా బియ్యంలో నుంచి తేళ్ళు వస్తున్నాయి, ధాన్యం నుంచి తేళ్ళు వస్తున్నాయి అంటే, అంటే బియ్యంలో నుంచి కూడా తేళ్ళు పుడతాయి అన్నమాట అని అనుకుంటారు అనమాట. అంటే జడ పదార్థం నుంచి జీవం వస్తుంది అనుకుంటారు అనమాట. కానీ యాక్చువల్గా అది నిజం కాదనమాట. ఆ బియ్యంలో లేదా ధాన్యంలో ఏమున్నాయి, ఈ స్కార్పియన్ యొక్క ఎగ్స్ ఉన్నాయన్నమాట. దాని తల్లి ఎక్కడో గుడ్లు పెట్టేసి ఆ గుడ్లు కలిసిపోయాయి కాబట్టి ఆ గుడ్లు ఇప్పుడు పరిపక్వం చెంది అవి పగిలి జీవం వచ్చిందనమాట. కాబట్టి ఆ గుడ్లు ఎక్కడి నుండి వచ్చాయి, వేరే తేలు నుంచి వచ్చాయి అనమాట. కాబట్టి ఆ గుడ్లు అందులో మిక్స్ అవ్వడం వల్ల ఇప్పుడు తేళ్ళు వస్తున్నాయి అందులో నుంచి. ఈ విషయం తెలియక చాలామంది ఏమనుకుంటుంటే ఓ రైస్లో నుంచి ధాన్యం నుంచి ఈ తేళ్ళు వస్తున్నాయి అనుకుంటారు అనమాట. అదేవిధంగా ఈ భౌతిక సృష్టి అంతా కూడా దాని అంతా అదే ఇచ్చేస్తుంది. అదే ప్రకృతి రకరకాల జీవుని సృష్టిస్తుంది, రకరకాల మొక్కలు చెట్టులు వీటన్నిటిని సృష్టిస్తుంది. ఈవెన్ మన శరీరాలు కూడా ప్రకృతి నుండి వస్తున్నాయి కదండి. ప్రకృతి నుండి వస్తున్నాయి. మన శరీరం, మనం ఫుడ్ తింటే కదా మనకి బలం వస్తుంది, లేదంటే పురుషుడిలో ఆ శక్తి వస్తుంది, స్త్రీల్లో ఆ శక్తి వస్తుంది, మళ్ళీ స్త్రీలు పురుషులు కలిసి మళ్ళీ ప్రాణాన్ని సృష్టిస్తున్నారు. ఇదంతా ప్రకృతిలోనే జరుగుతుంది అనమాట. ఈ శరీరం నుంచి వస్తుంది. శరీరం అంటే ఏంటి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచమహాభూతాలతో తయారైంది ప్రకృతి నుంచి. పంచమహాభూతాలు అంటే ప్రకృతిలో భాగం అనమాట. మన శరీరం కూడా ప్రకృతిలో భాగమే. కాబట్టి ఈ శరీరం నుంచి, దీని నుంచి కూడా అంటే కదిలే మనుషులు, కదిలేటువంటి జీవులు కూడా అనమాట, జంతువులు మనుషులు కూడా వస్తున్నారు ప్రకృతి నుంచి, వాటంతా అదే జరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఏ విధంగా అయితే స్కార్పియన్స్ అంటే తేళ్ళు దానిలో నుంచి రాలేవో, వాటంతట అవి పుట్టలేవో, అదేవిధంగా ప్రకృతి కూడా దాని అంతట అది ఏమీ జీవాన్ని ఇవ్వలేదన్నమాట. జీవాన్ని ఇస్తుందంటే అక్కడ పురుషుడు ఉన్నాడనమాట. ప్రకృతి స్త్రీ లాంటిది, భగవంతుడు పురుషుడు లాంటి వాడు అనమాట. కాబట్టి భగవంతుడు బీజం ఇస్తేనే, ఆ శక్తిని ఇస్తేనే ప్రకృతి అన్ని రకాల వివిధ రకాల రకరకాల జీవుని సృష్టించగలుగుతుంది అనమాట. కాబట్టి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకృడు స్త్రీ పురుషుడు ఇద్దరు కలిస్తేనే అక్కడ సృష్టి అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రకృతి ఏ, లేదా భూదేవి అన్ని రకాల జీవుల్ని సృష్టిస్తుందంటే దానికి భగవంతుడి యొక్క ప్రమేయం అనేది ఉందన్నమాట. అదే 4వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సర్వయోనేషు కౌంతేయ మూర్తయా సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం వేజ ప్రజాపిత. సర్వయోనీసు అంటే అన్ని రకాల జీవులు, కౌంతేయ అర్జున, మూర్తయా సంభవంతియా అవన్నీ పుడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం వేజ ప్రజాపిత. ఇవన్నీ భౌతిక ప్రకృతిలో, భౌతిక ప్రకృతిలో నుంచి ఇవన్నీ వస్తున్నాయంటే కారణం అహం, నేను, బీజ ప్రజాపిత, బీజాన్ని ఇచ్చేటువంటి తండ్రిని నేనే
సీడ్ గివింగ్ ఫాదర్, అహం బీజ ప్రజాపిత అని చెప్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి అందరికీ ఒరిజినల్ ఫాదర్ కృష్ణుడు అనమాట. ఓకే, సో జీవుడు అనేవాడు భౌతిక ప్రకృతి, దాని తర్వాత ఆత్మ, రెండు యొక్క కాంబినేషన్ అనమాట. మనం ఆత్మస్వరూపం, మనకి శరీరం ఉందన్నమాట. శరీరం ప్రకృతి నుండి వస్తుంది, మన ఆత్మ భగవంతుడి నుండి వచ్చింది, భగవంతుడి యొక్క అంశ. ఓకే, 15.7లో చెప్తాడనమాట, మా భగవంతుడి యొక్క అంశ. కాబట్టి భగవంతుడి యొక్క అంశ, ఈ భౌతిక ప్రకృతి శరీరము రెండు కలిసి మన ఈ సంసారంలో ఈ విధంగా ఈ శరీరాలను మోస్తూ మనం తిరుగుతూ ఉన్నాం అనమాట. కాబట్టి రెండింటికి కారణం భగవంతుడు అనమాట, శ్రీకృష్ణ భగవానుడు అనమాట. కాబట్టి ఆ, యా, సో జీవులందరూ కూడా ప్రతి చోట ఉన్నారు. ఇలాంటి జీవులు ఆ, ఎక్కడ లేరండి, సృష్టిలో ప్రతి దగ్గర ఉన్నారంట. ఉమ్, సో బ్రహ్మదేవుడు ఉన్న లోకం నుంచి పాతాళ లోకం వరకు జీవులు ఉన్నారన్నమాట. నీటిలో జీవులు ఉన్నాయి, అగ్నిలో కూడా జీవులు ఉంటాయంట. అందుకనే అగ్నిలో ఎలా ఉంటాయండి జీవులు, అగ్నిలో ఏం పెట్టినా ఫైర్ బ్యాక్టీరియా అంటే చచ్చిపోతాయి కదా అని చెప్పేసి అనుకుంటాం, కానీ అగ్నిలో కూడా ఫైర్ బ్యాక్టీరియా అని ఉంటుందంట. సైంటిస్టులు ఇప్పుడు కనుక్కుంటున్నారు. అంటే మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పినవి జనాలు నమ్మలేక, నమ్మకపోతే ఇప్పుడు సైన్స్ ద్వారా కొద్ది కొద్ది విషయాలు తెలుసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు నమ్మకం వస్తుంది అనమాట. కానీ శాస్త్రం చెప్తే నమ్మకం రాదు, సైన్స్ చెప్తే నమ్మకం వస్తుంది జనాలకి. సో ఫైర్ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఎక్కడైనా సృష్టిలో ప్రాణం ఉండేటట్టుగా చేసే శక్తి భగవంతుడికి ఉంది. నీటిలో, మనం నీటిలో బ్రతకగలమండి. మన నీటిలో ఎవడో పడేశాడు అనుకోండి, సముద్రంలో లోతుకి, మనం బతకగలమా? మనకు పెద్ద రాయి కట్టేసి నీటిలో పడేస్తే మనం బ్రతుకుతామంటే చచ్చిపోతాం. ఎందుకంటే మనకి నీటిలో మనం పుట్టడానికి మనం జీవించాల. అదే చేపను ఒడ్డు మీద పెట్టామనుకోండి, ఆ, ఏమవుతుంది? అది చచ్చిపోతుంది. కాబట్టి చేపలు నీటిలో వేస్తే హ్యాపీగా ఉంటుంది, మనం ఒడ్డు మీద ఉంటే హ్యాపీగా ఉంటాం అనమాట. కాబట్టి ఒక్కొక్క జీవి ఒక్కొక్క దగ్గర జీవించేటట్టుగా భగవంతుడు చేశాడనమాట. నీటిలో ఎలా బ్రతుకుతుంది అంటే మనం ఆశ్చర్యపోతాం. చేప నీటిలో ఎలా బ్రతుకుతుంది, ఎలా ఊపిరి పీలుస్తుంది అనుకుంటాం. చేప మన గురించి అదే అనుకుంటుంది, అమ్మ ఒడ్డు మీద ఎలా బ్రతుకుతున్నాడు వీడు నీరు లేకుండా అనుకుంటుంది అనమాట. కాబట్టి భగవంతుడికి ఏదైనా సాధ్యం. భూమి మీద ఉండేటట్టు చేయగలడు, నీటిలో ఉండేటట్టు చేయగలడు, అగ్నిలో ఉండేటట్టు చేయగలడు, గాలిలో ఉండేటట్టు చేయగలడు. ఓకే, సో ఎక్కడైనా ఆ, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, టెన్నిట్లో భగవంతుడు ఉండేటట్టు చేయగలడు అనమాట. కాబట్టి ఇక్కడ జీవులు ఉన్నారు, అక్కడ జీవులు లేరు అనుకోవడానికి ఆస్కారం లేదు. జీవుడు ప్రతి చోట ఉంటాడు సృష్టిలో. భూమి మీద జీవులు ఉన్నారు, ఇంకెక్కడ ఏ లోకాల్లో జీవులు లేవని చెప్పేసి అల్పబుద్ధులు చాలామంది అనుకుంటారు అనమాట. లేదు, ప్రతి లోకంలో జీవులు ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళని కనిపించే రూపంలో ఉండొచ్చు, కనిపించని రూపంలో కూడా ఉండొచ్చు అనమాట. సో భగవంతుడి సృష్టి అంతా కూడా సర్వవ్యాపకమై ఉన్నారన్నమాట జీవులు. సో ఆ, ఈ విధంగా ఆ, అన్ని జీవులు సర్వయోనిసు కౌంతేయ, అన్ని జీవులు నా నుంచే వస్తున్నాయి. అది అక్కడ ప్రకృతి నుంచి, మా ప్రకృతికి బీజాన్ని ఇచ్చేది భగవంతుడు అనమాట. ప్రకృతి, భౌతిక ప్రకృతి యొక్క పెర్సానిఫికేషన్ అంట. భౌతిక ప్రకృతి యొక్క ఆ, స్వరూపం, భౌతిక ప్రకృతి యొక్క మూర్తి భవించిన రూపం అంటారనమాట. మూర్తి భవించిన రూపమే దుర్గాదేవి అనమాట. సో భౌతిక ప్రకృతి యొక్క మూర్తి భవించిన రూపం దుర్గాదేవి అనమాట. సో లేదా భౌతిక ప్రకృతికి ప్రతిరూపం అంటారు. ప్రతిరూపం ఆ, దుర్గా అనమాట. ఓకే, సో దుర్గా ఈ సృష్టి అంతటిని సృష్టిస్తుంది అంటే దానికి ఆ బీజాన్ని ఇచ్చేది ఎవడు? భగవంతుడు అనమాట. చూడండి ఎన్ని రకాల జీవులు ఉన్నాయి అక్కడ. ఓకే, సో అనంతమైన జీవులు అనమాట. ఇక్కడ చూపించిన చాలా తక్కువ. వీటిని చూస్తే మనం ఆశ్చర్యపోతాం, అబ్బో సృష్టిలో ఇన్ని రకాల జీవులు ఉన్నాయా, ఒకేసారి చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇవి అసలు ఏమీ కాదనమాట నిజంగా. ఈ జీవులు ఏమీ కాదనమాట. యాక్చువల్ సృష్టిలో ఉన్న జీవులన్నీ ఒకసారి మనం చూస్తే మనం ఆశ్చర్యపోతాం. భగవంతుడి యొక్క తెలివి, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడు యొక్క బుద్ధి, బాబరి ఎంత ఎంత క్లిష్టమైందో, ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటాం అనమాట. ఓకే, కాబట్టి
ఈ విధంగా జీవులందరినీ కూడా భగవంతుడు సృష్టించాడు. ఆ, భగవంతుడి ఆ, భగవంతుడి జీవులందరూ కూడా ప్రజాపిత పిత తండ్రి అన్నమాట. సో దాని తర్వాత ఈ విధంగా ఈ భౌతిక సంసారంలో ఉండేటువంటి జీవులు ఏ విధంగా భవబంధంలో చిక్కుంటున్నారంటే గుణాల ద్వారా. ఆ గుణాలు ఎలా బంధిస్తున్నాయి జీవుడిని అంటే అది చెప్తున్నాను అనమాట. సత్తం రజస్తమా ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినాం అవ్యయం. భౌతిక ప్రకృతి మహాబాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్త రజస్తమో గుణములనే మూడు గుణాలను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఆ గుణాలచే బందీ అవుతాడు. ఓకే, త్రిగుణాల యొక్క సంపర్కంలో వస్తే సత్తము రజస్ తమ మూడు గుణాలు అన్నమాట. సో ఈ ప్రకృతి గుణాల యొక్క సంపర్కంలోకి వస్తే బందీ అయిపోతాడు అనమాట. యాక్చువల్గా జీవుడు భౌతిక ప్రకృతికి అతీతమైన వాడు స్వభావరీత్యా, సహజంగా. కానీ ఈ సంపర్కంలో భౌతిక సృష్టిలోకి వచ్చాడు కాబట్టి వీటి గుణాలతో సాంగత్యం, ఈ సాంగత్యంలో పడతాడు కాబట్టి చిక్కుకుంటాడు అనమాట. ఓకే, లేదు అంటే ఇది ఆర్టిఫిషియల్ సిచ్యుయేషన్ ఉన్నాడు జీవుడు, అసహజమైన స్థితిలో ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఒక జీవుడు సాధారణంగా సమాజంలో తిరగాల్సిన వాడు తప్పు చేస్తే జైల్లో ఎలా ఉంటాడో అది అసహజమైనటువంటి స్థితి అనమాట. వాడు బయట తిరగాలి. అదేవిధంగా జీవుడు ఎప్పుడైతే బందీ అయిపోతాడో ఈ ప్రకృతి ద్వారా ఆ వ్యక్తి అసహజమైనటువంటి స్థితిలో ఉన్నట్లు లెక్క అనమాట. ఓకే, సో కాబట్టి గుణాల మాయలో జీవుడు యొక్క బంధం అనమాట. సో జీవుడిని ఎలా ఈ గుణాలు బంధిస్తాయి? ఓకే, సో సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, రజోగుణంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, తమగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశం కం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానక. ఓ పుణ్యాత్ముడైన అర్జున, పాపరహితుడైనటువంటి అర్జున, సత్వగుణం అనేది మిగతా గుణాల కల్లా చాలా పవిత్రమైనది కాబట్టి, చాలా ప్రకాశవంతంగా కాబట్టి, ఆ, అసత్వగుణం అనేది ఒకడిని పాపాల నుంచి ముక్తుని చేస్తుంది. ఓకే, ఈ విధంగా వ్యక్తి పా సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి సుఖానికి జ్ఞానానికి బందీ అవుతాడంట. ఓకే, సుఖానికి జ్ఞానానికి బందీ అవుతాడు. సో సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తి జనరల్గా ఆనందంగా ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు అనమాట. రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే అతి ఉత్సాహంగా ఉంటాడు అనమాట, చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట, సాధించాలనే కోరికతో. తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి హెల్ప్లెస్, నిస్సహాయ స్థితిలో ఉంటాడన్నమాట. ఎప్పుడు అయ్యో నా వల్ల కాదు, నేనేం చేయలేను అనేటువంటి భావనలో ఉంటాడన్నమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళ యొక్క మానసిక స్థితి, ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క మానసిక స్థితి ఉంటుంది. దేన్ని బట్టి? ఏ గుణం ద్వారా ఆ వ్యక్తి ప్రభావితం చేయబడుతున్నాడో దాన్ని బట్టి అనమాట. సత్వగుణం ద్వారా ప్రభావితం చేయబడితే ఒక రకమైన మానసిక స్థితి. రజోగుణం ద్వారా ప్రభావితం చేయబడితే ఇంకొక రకమైన మానసిక స్థితి. తమగుణం ద్వారా చేయబడితే ఇంకొక రకమైన మానసిక స్థితి అనేది ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి అన్నిటికన్నా గొప్పది ఈ మూడు గుణాల్లో సత్వగుణం గొప్పదండి. సత్వగుణం ఉన్న వాటిలో గొప్పదనమాట. కాబట్టి సత్వగుణంలో ఉంటే వ్యక్తి కొద్దిగా తెలివిగా ఉంటాడు. ఓకే, అన్నిటిని అర్థం చేసుకోగలుగుతాడు. ఓకే, మిగతా వాళ్ళకన్నా ఉన్నతమైన స్థాయిలో ఉంటాడనమాట. ఓకే, భౌతికమైన దుఃఖాల ద్వారా అంత ప్రభావితం కాడు సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి వ్యక్తి భౌతికమైన జ్ఞానం ఉంటుంది. ఓకే, సో దీనికి ఉదాహరణ బ్రాహ్మణుడు అనమాట. అంటే స్వభావరీత్యా బ్రాహ్మణ లక్షణాలు కలిగిన వాడు అనమాట. సో వ్యక్తి సత్వగుణంలో ఉండాలి. బ్రాహ్మణుడు సత్వగుణంలో ఈ సపోజ్ టు బి ఇన్ సత్వగుణం అనమాట. సత్వగుణంలో ఉండాలి, అతన్నే బ్రాహ్మణుడు అంటారనమాట. కాబట్టి వ్యక్తి అంతా బాగుంటుంది, సుఖంగా ఉంటాడు, అన్ని పెద్ద కష్టాలు ఏమి ఉండవు, ఆ జీవితం నడుస్తూ ఉంటుంది, పర్వాలేదు, పెద్ద ఆ, ఇబ్బందులు ఏమీ లేవు. కాబట్టి లైఫ్ ఏమీ అంత సమస్యలతో ఏమీ కూడింది కాదు అనుకుంటాడు అనమాట. సమస్యలతో కూడింది ఏం కాదు లైఫ్, పర్వాలేదు అనుకుంటాడు అనమాట. ఇది వాడిలో ఉన్నటువంటి సమస్య అనమాట. కాబట్టి కొద్దిగా ఆనందంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ బాగానే ఉంది, భౌతిక సంసారం బాగానే ఉంది అనుకుంటాడు అనమాట. ఓకే, కానీ ఆ విధంగా ఆనందానికి బద్ధుడై ఉండిపోతాడు అనమాట జీవుడు. సో కవులు,
సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ వీళ్ళందరూ కూడా సత్వగుణంలో ఉన్నట్లు భావించడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు ఈ భౌతిక సంసారంలో ఏ విధంగా దుఃఖాన్ని అంతటి కూడా పూర్తిగా తీసేసి సుఖంగా ఉండాలని రకరకాల విషయాలు కనిపెట్టడం చేస్తారనమాట. కొత్త విషయాలు కనుక్కొని ఆ విధంగా ఆ, కొద్దిగా సుఖవంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. సుఖంగానే ఉంది జీవితం, ఏం ప్రాబ్లం లేదు, ఫ్యాన్ ఉంది, సైకిల్ ఉంది, కార్ ఉంది, బైక్ ఉంది, ఓకే. లేదంటే నడవడానికి ఇబ్బంది లేదు, చెమట పట్టట్లేదు, లైట్స్ ఉన్నాయి, అన్నీ అలా క్రియేట్ చేసుకొని ఈ ప్రపంచాన్ని కొద్ది సుఖవంతంగా చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా ఆ ఆ వ్యక్తి బద్ధుడైపోతాడు అనమాట. ఇక్కడ బాగానే ఉందని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కానీ అది కూడా సమస్యే. అది కూడా సమస్యే. ఎందుకంటే వ్యక్తి స్- ఈ మృత్యు వచ్చినంత వరకు వాడికి అర్థం కాదనమాట. ఈ సంసారం అనేది ప్రమాదకరము. ఈ సంసారం అనేది ఆ, ఇక్కడ ఆ, ఇక్కడ సరిగా ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు అనే విషయాన్ని తెలుసుకోలేడు. ఒకవేళ ఉన్నా కానీ అది తాత్కాలికమే, ఇక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని వాడు గుర్తు చేసుకోలేడు, తెలుసుకోలేడు అనమాట. ఓకే. దాని తర్వాత ఆ, ఏడో శ్లోకంలో రజోరాగాత్మికం విద్ధి తృష్ణ సంగా సముద్భవం తాన్యబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కంట రజో రాగాత్మికం విద్ధి, అన్లిమిటెడ్ డిజైర్స్ ఉంటాయండి. అన్లిమిటెడ్ డిజైర్స్, చాలా కోరికలు ఉంటాయంట. చాలా కావాలి 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 అనేటువంటి ఆమ్, కోరికలు, ఆకాంక్షలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే. కాబట్టి ఈ విధంగా రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి బందీ అవుతాడనమాట. ఓకే. సో రజోగుణం అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ రజోగుణానికి కారణం అనమాట. సో స్త్రీ పురుషుల మధ్య ఉన్న అట్రాక్షన్ రజోగుణం అనమాట. కాబట్టి స్త్రీకి పురుషుడి పట్ల అట్రాక్షన్, పురుషుడికి స్త్రీ పట్ల అట్రాక్షన్, దీన్ని రజోగుణం అని అంటారనమాట. ఈ రజోగుణం పెరుగుతూ ఉంటే జీవుడికి భౌతికమైన సుఖం ఇంకా కావాలి కావాలి కావాలని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ విధంగా రజోగుణం ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రియ భోగం కోసం సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కావాలనుకుంటాడు, దేశంలో పేరు ప్రతిష్టలు కావాలనుకుంటాడు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు, భార్య పిల్లలు భర్త పిల్లలు అందరితో సుఖంగా ఉండాలనుకుంటాడు. ఈ విధంగా ఇవన్నీ కూడా రజోగుణం యొక్క ఉత్పత్తులు అన్నమాట. రజోగుణం యొక్క ప్రొడక్ట్స్ అన్నమాట. కాబట్టి వీటి కోసం వ్యక్తి పాకులాడితే ఏం అవుతుంది, ఈ కోరికలు ఉన్నంతకాలం వ్యక్తి చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఇలా కష్టపడాల్సి వస్తుంది. ఈ విధంగా ఆ, తను చేసినటువంటి కర్మల ద్వారా వ్యక్తి బందీ అవుతాడనమాట. ఓకే. ఎందుకంటే వీరందరినీ, భార్య భర్త పిల్లల్ని అందరినీ ప్లీజ్ చేయడం కోసం, వాళ్ళని ప్రసన్నం చేయడం కోసం, సమాజాన్ని ప్రసన్నం చేయడం కోసం, ఇంప్రెస్ చేయడం కోసం, ప్రెస్టేజ్ నిలబెట్టుకోవడం కోసం వ్యక్తి చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి అందుకనే భౌతిక ప్రపంచం అంటేనే మోర్ ఆర్ లెస్ మ్యాక్సిమం రజోగుణంలో ఉంటారండి. ఎందుకంటే పై లోకాలు ఉన్నవారు సత్వగుణం ఉంటారు, కింద లోకాలు ఉన్న వాళ్ళు తమోగుణం ఉంటారు, భూమి మీద ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ మంది రజోగుణంలోనే ఉంటారన్నమాట. కానీ వాళ్ళకి తెలియదు అనమాట, మనం రజోగుణంలో ఉన్నాము, సత్వగుణంలోకి వెళ్తే ఇంకా బాగుంటుందనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే. కాబట్టి రజోగుణంలో ఉన్నవాడికి అసలు మోక్షం అనేది ఇంపాసిబుల్ అనమాట, అసాధ్యం అనమాట. ఇంకా తమోగుణంలో ఉండేవాడికి, సత్వగుణంలో ఉండేవాడికే మోక్షం రాదు. రజోగుణంలో ఉన్నవాడికైతే అసలు ప్రశ్న లేదనమాట. తమోగుణంలో ఉన్నవాడికి అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇది తమస్త్వా అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినా ప్రమాదాలస్య నిద్రాభిస్ తన్నిబధ్నాతి భారత. ఓ భరత వంశీయుడా, కృష్ణ చెప్తున్నమాట. తమోగుణం ఏదైతే ఉందో అజ్ఞానం వలన పుట్టినటువంటిది, అది పూర్తిగా బద్ధజీవుణ్ణి ఆ, మోహంలో, వ్యామోహంలో పెట్టేస్తుంది అనమాట. ఓకే. సో దీనివల్ల ఈ తమోగుణం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటంటే వ్యక్తి పిచ్చివాడవుతాడు, వ్యక్తి నిద్ర ఎక్కువ వస్తుంది, ఈ విధంగా వ్యక్తి బందీ అయి ఉంటాడనమాట. ఓకే. ఆ, నిద్ర, సోమరితనము, బుద్ధిహీనత, ఇవి తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు అనమాట. రజోగుణంలో ఉన్న వ్యక్తి చాలా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే. రకరకాలుగా అనమాట.
ఓకే. సో ఇదంతా రజోగుణం అనమాట. తమోగుణంలో ఉన్నాడు పిచ్చెక్కిపోయి ఆ, ఎప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంటుంటాడు అనమాట. లేదా మత్తు పానీయాలు ఇవన్నీ సేకరించి ఎప్పుడు మత్తు మత్తుగా ఉంటాడనమాట. సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాడనమాట. బద్ధకంగా ఉంటాడనమాట. లేదంటే అన్ని విషయాలు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడనమాట. ఇవన్నీ తమో గుణాలండి. ఓకే. సత్వగుణం అంటే ఆనందంగా ఉండడం. భౌతికమైన ఆనందం అండి, ఆధ్యాత్మిక ఆనందం కాదు. రజోగుణం అంటే ఆనందం కోసం రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు అనమాట. రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏదో విధంగా ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తుంటాడు. తుమ్మకుండా ఉన్నవాడు నా వల్ల కాదులే, ఆనందం ఏమీ రాదు ఇక్కడ, ఈ జీవితం వేస్ట్, ఎందుకు బతుకుతున్నానో తెలియదు అన్నట్టుగా వాడు తాగడము, లేదంటే పడుకోవడము, లేదంటే మత్తులో ఉండడము, లేదంటే చచ్చిపోవాలనేటువంటి కోరిక కలిగి ఉండడం ఆ, ఉంటాడనమాట. తమగుణం చాలా కిందకి చాలా బాటంకి వెళ్ళిపోతే ఆ, చచ్చిపోవాలనుకుంటాడు అన్నమాట వ్యక్తి. ఎందుకు ఇలా బ్రతికి ఏం సాధిస్తానులే అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. బ్రతికితే ఏంటి, బతకపోతే ఏంటి, చచ్చిపోతేనే సమస్యలు ఏమి ఉండవు కదని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ఎందుకంటే రజోగుణంలో చాలా ప్రయత్నం చేశాడనమాట. రజోగుణంతో పోట్లాడినప్పుడు వ్యక్తి చచ్చిపోవాలనుకుంటాడు అనమాట. సో ఈ విధంగా ఈ గుణాల యొక్క ఆ, గుణాలలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. కాబట్టి ఆ, కాబట్టి ఆ, తమోగుణంలో ఉన్నవాడికి అసలు అర్థం కాదంట. అసలు అజ్ఞానంలో ఉంటాడు అనమాట. జ్ఞానాన్ని అజ్ఞానం అనుకుంటాడు, అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటాడు అనమాట. ఓకే. సో ఏది ఏంటి నిజం ఏంటి తెలియదు అనమాట. కాబట్టి సో ముందుకు వెళ్ళాల్సింది వెనక్కి వెళ్తూ ఉంటాడు అనమాట. కాబట్టి అజ్ఞానం అంటే అదే అనమాట. సో కాబట్టి అజ్ఞానంలో ఉన్నంత వరకు, ఈ తమోగుణంలో ఉన్నంత వరకు వ్యక్తి విషయాల్ని, వస్తువుల్ని యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకోలేడు అనమాట. ప్రపంచాన్ని అర్థం చేసుకోలేడు అనమాట. సో వ్యక్తి యొక్క సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, తన తాత చచ్చిపోయాడు, తన తండ్రి కూడా చనిపోయాడు, తను కూడా ఎవరో చనిపోతాడనే విషయం వాడికి తెలియదు అనమాట. తెలియదు అనమాట. ఓకే. ఇక్కడే నేను ఉంటాను అంటే తెలియదంటే తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్లో, కానీ అదంత ప్రామినెంట్గా తీసుకోడు అనమాట. కానీ వాడి బిహేవియర్ ఎలా ఉంటుందంటే, నేను ఎక్కడే ఉంటాను, ఎక్కడికి పోను అనే విధంగా భావిస్తాడనమాట. కాబట్టి వాడు వాడు ఉండడు, వాడి పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు అనే విషయం తెలుసుకోకుండా వ్యక్తి ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, రాత్రి పగలు కష్టపడాలి అని అనే విధంగా ఆ, ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. అంటే నువ్వు భక్తికి ఏం చేస్తున్నావు, భక్తి ఏం చేస్తున్నావు, ఆత్మ కోసం ఏం చేస్తున్నావు, నీ భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నావు ఆలోచించకుండా ఈ జన్మలోనే మొత్తం అంతా ఆ, ఈ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి అంతా ఈ భౌతికమైనటువంటి జీవితం కోసం, తాత్కాలికమైన జీవితం కోసం మొత్తం ప్రాకులాడుతూ ఉంటాడనమాట. ఓకే. కాబట్టి ఈ విధంగా ఆ, తమో గుణంలో వ్యక్తి ఉంటాడు, చాలా బద్ధకంగా ఉంటాడంట. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏమీ ఆసక్తి అనేది ఉండదన్నమాట. ఓకే. కనీసం రజోగుణంలో ఉన్న వ్యక్తికి యాక్టివ్గా ఉంటాడు, ఏదో ఒకటి చేయాలనుకుంటాడు అనమాట. తమో గుణంలో ఉన్నవాడు ఎప్పుడు పడుకోవాలనుకుంటాడు, పోస్ట్ పోన్ చేస్తుంటాడు, టైం వేస్ట్ చేస్తుంటాడు, అలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడనమాట. ఓకే. సో దాని తర్వాత ఆ, సత్వగుణంలో ఉన్న వ్యక్తి సంతోషానికి బందీ అయిపోతాడు అనమాట. ఎందుకంటే జీవితం చాలా సూత్రంగా జరుగుతుంది, అంతా బాగానే ఉంది, పిల్లలు సెటిల్ అయిపోయారు. ఓకే. లేదా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మనకేం అంతా ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, చక్కగా ఉంది, డబ్బులు ఉన్నాయి, తిన్నాము హాయిగా ఏదో గడుపుతూ ఉంటారనమాట. ఇంకా బాగానే ఉంది లైఫ్ అనుకుంటారనమాట. ఇది రజోగుణం. అది సత్వగుణం ఉండేవాడు అలా అనుకుంటాడు అనమాట. కాబట్టి జీవితం ఏమి ఇంత సమస్యలతో కూడింది కాదనుకుంటాడు అనమాట. కోర్స్ సడన్గా ఏదైనా సమస్యలు వస్తే అప్పుడు షేక్ అయిపోతారు అనమాట, ఒకేసారి అనమాట. ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, యాక్సిడెంట్ జరిగినా, ఎవరైనా చనిపోయినా, ఏదైనా సమస్య వచ్చేసరికి అసలు ఏంటి, ఎవరు, ఎందుకు, ఏంటి, ఎలా, ఎందుకు పుట్టాను, ఏం చేసి మొత్తం ఒకేసారి మనిషికి మొత్తం షేక్ అయిపోతాడు అనమాట. అది లేనంత వరకు వ్యక్తి బాగానే ఉందనుకుంటాడు అనమాట. సో రజోగుణంలో ఉన్న వ్యక్తి ఆ, కర్మను ఆశిస్తూ, కర్మ ఫలితాన్ని ఆశిస్తూ కర్మకి అటాచ్ అయి ఉంటాడు అనమాట. కర్మ పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు అనమాట. సో ఫ్రూటివ్ యాక్షన్ అంటారు అనమాట. సో ఈ విధంగా ఆ, కర్మ ఫలితాన్ని ఆశిస్తూ పనులు చేస్తూ ఉంటాడు అనమాట. దాని తర్వాత తమోగుణంలో ఉన్న వ్యక్తి ఆ, ఎప్పుడు ఆ, పిచ్చి పిచ్చిగా ఉంటాడు అనమాట. ఈ విధంగా ఈ మూడు గుణాలు అనేవి వ్యక్తుల్ని బందీ చేస్తాయి.
జీవుడిని బందీ చేస్తాయి అన్నమాట. ఓకే. దాని తర్వాత గుణాల మధ్య పోటీ జరుగుతుందండి. రజస్తమాచా విభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తత. కొన్నిసార్లు సత్వగుణం ప్రామినెంట్గా ఉంటుంది, కొన్నిసార్లు రజోగుణం. సత్వగుణం ప్రామినెంట్గా ఉంటే ఆది ఆధిపత్యం తీసుకుంటే ఆధిపత్యంలోకి వస్తే రజోగుణం తమోగుణం కిందకి వెళ్ళిపోతాయి. రజోగుణం పైకి వస్తే సత్వగుణం తమోగుణం కిందకి వెళ్ళిపోతాయి. తమోగుణం పైకి వస్తే సత్వగుణం రజోగుణాన్ని నెట్టేసి అది పైకి వస్తుంది అనమాట. ఈ విధంగా గుణాల మధ్య పోటీ ఉంటుందన్నమాట. గుణాల మధ్య పోటీ ఉంటుందన్నమాట. ఓకే. కాబట్టి సో వ్యక్తి యొక్క ఒక వ్యక్తిలో ఏ గుణం ప్రభావంగా ఉంటుంది, ఎక్కువ ఏ ఏ గుణం ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తుంది అంటే వ్యక్తి యొక్క డీలింగ్స్, ఆ వ్యక్తి యొక్క మాటలు, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తులు చేసే పనులు, వ్యక్తి చేసే తినేటువంటి తిండిని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. ఓకే. సో వీటి గురించి భగవంతుడు ఇంకా వచ్చే అధ్యాయంలో విస్తారంగా చెప్తారనమాట. కాబట్టి ఆ, కానీ ఈ సత్వగుణాలను రజోగుణాలని దాటి మనం, సారీ, తమోగుణము రజోగుణము రజోగుణమును దాటి మనం సత్వగుణానికి రావచ్చు ప్రయత్నం చేస్తే. అసాధ్యమేమి కాదనమాట. కాబట్టి సత్వగుణానికి రావడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సత్వగుణానికి వచ్చిన తర్వాత సత్వగుణాన్ని కూడా మనం దాటేయాలి. ఎందుకంటే సత్వగుణం కూడా మోక్షాన్ని ఇవ్వలేదు చివరికి. సత్వగుణం వ్యక్తి కూడా బందీ అయి ఉన్నాడు అనమాట. ఎందుకంటే జైల్లో ఉన్న వ్యక్తిని నువ్వు ఐరన్ చైర్తో కట్టావా, లేదంటే వెండి చైన్స్తో కట్టావా, లేదంటే బంగారు చైన్స్తో కట్టావా అనేది ముఖ్యం కాదనమాట. వాడిని కట్టేసి ఉంచారనమాట. దేంతో కట్టినా ఏమీ లాభం లేదనమాట. ఓకే. కాబట్టి రజోగుణం బంధించిందా, తమోగుణం బంధించిందా, సత్వగుణం బంధించిందా అనేది ముఖ్యం కాదు. ఏదైనా బంధనే. కానీ సత్వగుణంలో ఉంటే వ్యక్తి సత్వగుణం నుంచి శుద్ధ సత్వం అంటారన్నమాట. ఈ గుణాలకు అతీతంగా వెళ్ళొచ్చు అనమాట. కనీసం వ్యక్తి తమో గుణాన్ని రజోగుణాన్ని అణచివేయాలి, అందులోకి వెళ్ళకూడదనమాట. ఓకే. సర్వదారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్వృద్ధం సత్వం ఇది వృత. సత్వగుణము అనేది ప్రకటమైతే ఏమవుతుందంటే శరీరంలో ఉండేటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానం ద్వారా ప్రభావితం అవుతాయంటండి. శరీరంలో ఉండే ద్వారాలు ఏంటి? నవరంధ్రాలు అంటారనమాట. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రాలు, నోరు, జననేంద్రియము, దాని తర్వాత మల విసర్జన రంధ్రం అన్నమాట. ఇవన్నిటినీ నవరంధ్రాలు అంటారనమాట. కాబట్టి సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తి అన్నీ ప్రకాశవంతంగా ఉంటాయన్నమాట. అంటే వ్యక్తి చూసేటప్పుడు చూపు చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. ఏది కరెక్ట్ కాదు అర్థం చేసుకుంటాడు అనమాట. జోగుండం ఉన్నటువంటి వాడు వినేవి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అర్థం చేసుకుంటాడు సత్వగుణం ఉంటే. ఓకే. అదేవిధంగా వాసన చూడటము, తినేవి ఏది కరెక్ట్, ఏది తినాలి, ఏది తినకూడదు అర్థం అవుతుందన్నమాట. ఈ విధంగా సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ, ఇంద్రియాలు అదే ద్వారాలు అనమాట, గేట్స్ అంటారు, 9 గేట్స్ ప్రకాశవంతంగా ఉంటాయి అనమాట. అంటే రాంగ్ థింగ్స్కి అట్రాక్ట్ అవ్వవు. ఆ, చెడు వస్తువులకి చెడు వ్యక్తులకి అట్రాక్ట్ కావాలన్నమాట సత్వగుణంలో ఉంటే. సత్వగుణం లేనప్పుడు అవి ఆ, చెడు వాటి పట్ల అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే. దాని తర్వాత రజోగుణం పెరిగినప్పుడు ఏమవుతుంది? లోభ ప్రవృత్తిరారంభ కర్మాణం అశమా స్పృహ రజసీ ఏతాని జాయంతే వివృద్ధే భరతార్షవ. ఓ భరతవంశీయుడా, ఎప్పుడైతే రజోగుణము పెరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే చాలా ఆసక్తి వచ్చేస్తుంది. కర్మ ఫలితాన్ని భోగించాలని కోరిక వచ్చేస్తుంది. తీవ్రమైన కృషి చేయాలన్నటువంటి కోరిక వచ్చేస్తుంది. దాని తర్వాత ఆపలేని కోరికలు వచ్చేస్తాయంట. అంత తీవ్రంగా కోరికలు పెరుగుతాయి అనమాట, భౌతికంగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి. ఇది రజోగుణం పెరిగిపోతే ప్రమాదం అనమాట. రజోగుణం అంట ఎప్పుడు వ్యక్తి సాటిస్ఫై అవడంట, సంతృప్తి చెందడంట. ఆ, వాడు ఏ స్థితికి వచ్చినా సంతృప్తి చెందడంట. ఓకే. ఫుడ్ లేకపోతే నాకు ఫుడ్ ఉంటే చాలు కనీసం అనుకుంటాను అనమాట. రోడ్డు మీదైనా పడుకుంటా అంటాడు. రోడ్డు మీద పడుకున్నాక నాకు చిన్న ఏదైనా గుడిసుంటే చాలు అక్కడ పడుకుంటా అంటాడు అనమాట. సో ఫుడ్ ఉండి గుడిసుంటే
ఈ గుడిసె ఏం సరిపోతుంది, మరి కొద్దిగా పెద్ద ఒక రూమ్ అయినా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు అనమాట. సరే ఎవడో వచ్చి రూమ్ ఇస్తే, రూమ్ ఏంటి సరిగా కొద్దిగా హాల్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు అనమాట. అది ఇచ్చాక వంటగది కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. అది ఇచ్చాక 1 BHK ఏం సరిపోతుంది, 2 BHK కావాలంటే 2 BHK 3 BHK అంటాడు. 3 BHK తర్వాత ఇండిపెండెంట్ బంగ్లా కావాలంటాడు అనమాట. ఓకే. ఇలా ఎంత వచ్చిన వ్యక్తి సాటిస్ఫై అవ్వడంటండి. చూస్తాం మనం. ఎంత వ్యక్తి ఎంత శాలరీ వచ్చినా, 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, లక్ష రూపాయలు వచ్చినా, కోటి రూపాయలు వచ్చిన వాడు సరిపెట్టుకుంటాడా? అమ్మాయ్యా నాకు సరిపోతుంది అంటాడా? అనమాట. ఓకే, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎప్పుడైతే వ్యక్తికి ఇంకా పెరగడానికి అవకాశం లేదో, ఆస్కారం లేదు, అప్పుడు కామ్గా ఉంటాడు తప్ప, పెరిగేటువంటి ఛాన్స్ ఉంటే మాత్రం ఎంత వచ్చినా మరికొంత ఎందుకు రాకూడదు, మరికొద్ది దానికోసం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని ట్రై చేస్తూ ఉంటాడనమాట. సో రజోగుణంలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ సాటిస్ఫై అవ్వడంట. ఓకే, పొజిషన్ ఇంకా పెంచుకోవాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కానీ రజోగుణంలో దుఃఖం అనేది ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సుఖం కావాలంటే దానికోసం చాలా ప్రయత్నం చేయాలి, చాలా కష్టపడాలి, చాలా డబ్బు సంపాదించాలి. ఒక ఇల్లు కావాలంటే ఏం చేయాలి, చాలా డబ్బు కావాలి, చాలా మెటీరియల్స్ కొనాలి, చాలా ఇది చేయాలి. కన్స్ట్రక్షన్ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా కష్టపడితే తప్ప అది జరగదన్నమాట. సో ఏది కావాలనుకున్నా, ఏ వస్తువు కావాలనుకున్నా మనం రజోగుణంలో కోరికలు అనేవి ఉంటే ఆ వ్యక్తి సుఖంతో పాటుగా దుఃఖం అనేది కూడా వస్తుందన్నమాట. దుఃఖం కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా రజోగుణం వ్యక్తికి ఆ, సంసారంలో ఉండాలనుకుంటాడు అనమాట. ఇలానే ఈ జీవితం కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు అనమాట. ఈ జీవితంలో ఏమీ మార్పు రాకూడదు, ఇది కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడు అనమాట. ఓకే, అంటే వ్యక్తి రజోగుణంలో ఉన్నాడని అర్థం అనమాట. అప్రకాశ ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమసీతా నిజాయంతే వివృద్ధే కురు నందన. సప్తగుణం సారీ సమోగుణం అనేది, తమోగుణం పెరిగితే ఏమవుతుంది? తమోగుణం పెరిగితే అంట బద్ధకం పెరుగుతుంది, పిచ్చి పెరుగుతుంది, మోహం పెరుగుతుందంట. ఓకే. సో కాబట్టి ఆ వ్యక్తి పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తుంటాడు, విచ్చలవిడిగా ప్రవర్తన చేస్తుంటాడు, ఒక ఉద్దేశం లేకుండా ప్రవర్తన చేస్తుంటాడు అనమాట. ఇలాంటి కొన్నిసార్లు అసలు కష్టపడ్డాడు అనమాట, ఏ పని చేయడం అనమాట. ఈ విధంగా ఆ, మోహంలో వ్యక్తి ఉంటాడనమాట తమో గుణంలో పెరిగితే. ఓకే. సో సప్తగుణంలో ఉండేటువంటి వ్యక్తి అతని యొక్క లక్షణాలు, అవగాహన ఏంటంటే సరైన అవగాహన కలిగి ఉంటాడు ప్రపంచం గురించి. మన యొక్క శ- శరీరం లోపల బయట రెండు పక్కల శుభ్రత అనేది ఉంటుందన్నమాట. పరిశుభ్రంగా ఉంటాడు. ఓకే. సో వ్యక్తి పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు అనమాట. సప్తగుణం ఉంటేనే చదవగలుగుతాడు, లేదంటే చదవడు అనమాట. లేదా చెట్లకు నీళ్లు పోయడము, అందులో ఆనందం అనమాట. సంగీతం నేర్చుకోవడము, లేదా టీచర్గా టీచింగ్ చేయడము. ఓకే, ఇలాంటి చాలా రజోగుణం. వీటిలో ఏంటంటే ఇమీడియట్గా నీకేమీ బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. ఇమీడియట్గా ఎంజాయ్మెంట్ ఏమి ఉండదన్నమాట. దీన్ని సత్వగుణంలో ఉండే యాక్టివిటీస్ అంటారు. యోగా చేయాలంటే ఇమ్మీడియట్ మనకేమీ లాభం ఉండదు, చాలా కాలం చేస్తే తప్ప బెనిఫిట్ రాదనమాట. లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాలంటే వెంటనే ఏమీ బెనిఫిట్ రాదు, చాలా కాలం వాడినాకే వస్తుందన్నమాట. కాబట్టి దానికి ఎవడు వెళ్ళడనమాట. టిక్ మన ఒక ట్యాబ్లెట్ వేసేస్తే తగ్గిపోవాలన్నమాట. రజోగుణం. దానివల్ల ఏంటి, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, రకరకాల బాధలు వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇమ్మీడియట్గా నీకేమీ ఆనందాన్ని ఇవ్వవు. చాలా నేర్చుకుని, చాలా కష్టపడ్డాక, చాలా కాలం తర్వాత బెనిఫిట్స్ వస్తాయి. కానీ చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయన్నమాట, సంతృప్తికరమైన బెనిఫిట్స్ వస్తాయన్నమాట. ఓకే. కాబట్టి ఆ, సత్వగుణంలో ఉండటే వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు, రజోగుణంలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు, తమోగుణంలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు ఈ దీని తర్వాత, ఈ జన్మం తర్వాత. ఓకే. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోక అమలాం ప్రతిపద్యతే. సత్వగుణంలో ఉన్న వ్యక్తి అయిపోతే అంట పై లోకాలకు వెళ్తారండి. ఓకే, స్వర్గలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, ఈ లోకాలకు వెళ్తారనమాట. ఈ లోకాల్లో చాలా చాలా ఎక్కువ ఆనందం అనేది, భౌతికమైన ఆనందం అనేది ఉంటుందన్నమాట. ఓకే. స్వర్గలోకంలో వ్యక్తి యొక్క ఇంద్రియాలు ఎక్కడ మన ఇంద్రియాల కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రభావం, ఆ, బలం కలిగి ఉంటాయంట. ఓకే. నువ్వు ఇక్కడ 10 గులాబ్ జామున్లో 20 గులాబ్ జామున్ తినగలుగుతావేమో, కానీ స్వర్గలోకంలో నువ్వు కొన్ని వేల గులాబ్ జామున్ తినగలుగుతావు, నీకేమీ షుగర్ రాదు, ఏ సమస్య రావు అనమాట. ఓకే. సో అలానే అందరి ఇంద్రియాలు చాలా చక్కగా ఎక్కువ ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి అనమాట, వేల రెట్లు.
కాబట్టి వ్యక్తి ఇంకా ఎక్కువ బందీ అయిపోతాడు అనమాట. ఆహా, ఇక్కడ చాలా బాగుంది అనుకుంటాడు అనమాట. కాబట్టి వ్యక్తి ఎప్పుడు సంసారం నుంచి బయటపడాలి, భగవద్ధామానికి వెళ్ళాలి అనుకోడు అనమాట. ఓకే. కానీ సత్వగుణం ఉంటే పైలోకానికి వెళ్తాడు, ఇంకా ఎక్కువ సుఖం అనేది వస్తుందన్నమాట, స్వర్గలోకానికి వెళ్తాడనమాట. రజోగుణం ఉన్నవాడు రజసి ప్రళయం గత్వా కర్మసంగీషు జాయతే తథా ప్రయీణస్తమసి మూఢాయోనిషు జాయతే. రజోగుణంలో ఉన్న వ్యక్తి ఫ్రూటివ్ యాక్టివిటీ అంటారన్నమాట, కర్మకాండ, లేదా కర్మకాండలో నెలకొంటాడు. కర్మకాండలు చేసే రెండు జీవుల్లో పుడతాడనమాట. ఓకే. ఈ విధంగా దాని తర్వాత తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే జంతువుల్లో పుడతాడండి. చాలా ఇంపార్టెంట్ విషయం. వ్యక్తి కానీ తమో గుణంలో ఉంటే జంతువుల్లో పుడతాడు. అదేంటి మనిషి జంతువు అయిపోతాడంటే ఎస్, అవుతాడనమాట. చాలామంది ఏమనుకుంటారంటే మనిషిగా పుట్టాక ఒకసారి ఇంకా ఎప్పుడు మనిషిగానే పుడతాడు, ఇంకా కిందకి దిగజాడు అనుకుంటారు. కానీ నో, అది కరెక్ట్ కాదనమాట. మనిషిగా పుట్టాక సత్వగుణంలో ఉంటే దేవతా లోకంలో వెళ్తాడు. రజోగుణంలో ఉంటే మళ్ళీ మనిషిగానే ఇక్కడ ఈ లోకంలోనే పుడతాడు. తమోగుణంలో ఉంటే కింద లోకాలకి వెళ్తాడు, జంతువులుగా పుట్టాల్సి వస్తుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. తమోగుణం అనేది అంత చాలా పెద్ద ప్రమాదం అనమాట. రజోగుణం కూడా ప్రమాదమే. సత్వగుణం కొంతవరకు ఓకే, కానీ సత్వగుణంలో కూడా ముక్తి అనేది అయితే సత్వగుణంలో కూడా లేదనమాట. కాబట్టి కాబట్టి మనం గుణాలని దాటాలి. ఈ సత్వగుణం, రజోగుణం, తమో గుణాలని అతిక్రమించాలి. అప్పుడే మనం మానవ జన్మని సార్థకం చేసుకున్నట్లు అనమాట. ఓకే. సో సో గుణాల యొక్క మధ్యస్థ ప్రభావాలు. కర్మణ సుకృతా స్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సో పుణ్యం చేస్తే ఆ, దాని యొక్క ఫలితం ఏంటంటే పరిశుద్ధంగా ఉంటుంది. ఒకదాన్ని సత్వగుణము అంటారనమాట. సత్వగుణంలో ఉందని అంటారనమాట. అదేవిధంగా రజోగుణంలో ఏదైనా చేస్తే, ఏ యాక్షన్ చేసినా కర్మ చేసినా దుఃఖానికి దారితీస్తుంది. తమోగుణంలో చేసేది మూర్ఖత్వానికి దారితీస్తుంది అనమాట. ఓకే. సో అజ్ఞానం తమస ఫలం, అజ్ఞానానికి దారితీస్తుంది అనమాట. రజసస్తు ఫలం దుఃఖం, రజోగుణంలో ఫలము దుఃఖం. సాత్వికం ఫలం నిర్మలంగా ఉంటుంది. సత్వగుణంలో వచ్చేదండి ఫలితం అన్నమాట. సో ఈ విధంగా మూడు గుణాల్లో మనిషి పనిచేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత 17వ శ్లోకంలో సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాద మోహో తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణం నుంచి వ్యక్తికి జ్ఞానం అనేది డెవలప్ అవుతుంది. రజోగుణం నుంచి లోభం అనేది డెవలప్ అవుతుంది. తమోగుణంలో ఉన్న వ్యక్తికి మూర్ఖత్వము, పిచ్చితనము, మోహము డెవలప్ అవుతాయంట. ఓకే. సో ఈ మూడు గుణాల నుంచి ఈ మూడు రకాల ఎఫెక్ట్స్ మనం చూస్తాం అన్నమాట. కాబట్టి దాని తర్వాత మరణాంతరం ఏం జరుగుతుంది? ఓకే. మరణాంతరం ఏం జరుగుతుందంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టతి రాజస జగన్యగుణ ఉత్తిష్ట అధో గచ్చంతి తామసాః. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, సత్వగుణంలో ఉన్నవారు ఊర్ధ్వం పైలోకాలు వెళ్తారు. మధ్యే తిష్టతి రాజస, కిందలో రజోగుణంలో ఉన్నవారు మధ్యే తిష్టతి, మధ్యలోకాలు భూలోకంలో ఉంటారు. జగన్నగుణ ఉత్తిష్ట అధో గచ్చంతి తామస, తమస తమ తమో గుణంలో ఉన్నవారు అధహ గచ్చంతి అంటే కింద లోకాలకు వెళ్తారండి. ఓకే. కాబట్టి చాలామంది జాతకం చూపించమంటారు అనమాట, నా జాతకం చూడండి అని చెప్పేసి. ఈ లైఫ్లో నీకేమవుతాయి, ఎంత డబ్బు వస్తుంది, ఏం చేస్తా అనేది ముఖ్యం కాదనమాట. నువ్వు ఈ జన్మ తర్వాత పైకి పోతా, ఎక్కడ పడతా, కింద లోకాలకు వెళ్తాను ముఖ్యం అనమాట. కాబట్టి నువ్వు సత్వగుణంలో ఉన్నావా, రజోగుణంలో ఉన్నావా, తమోగుణంలో ఉన్నావో నీకు నువ్వే వెరిఫై చేసుకోవచ్చు అనమాట. భగవద్గీతలో భగవంతుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ స్వభావాలు, లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. సో మనం ఈజీగా తెలుసుకోవచ్చు మనం ఏ గుణంలో ఉన్నాము. కాబట్టి మన భవిష్యత్తు ఏంటో మనం తెలుసుకోవచ్చు ఇప్పుడే అనమాట. కానీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు తెలుసుకుంటే.
జస్ట్ తెలుసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదనమాట. మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, భవిష్యత్తుని మార్చుకోవాలి. తమోగుణంలో ఉంటే కనీసం రజోగుణంలోకి రావాలి, రజోగుణం ఉంటే సత్వగుణంలోకి వెళ్ళాలి, సత్వగుణం ఉంటే సత్వగుణాన్ని దాటి శుద్ధ సత్వంలోకి వెళ్ళాలన్నమాట. అది భగవద్గీత యొక్క ఉద్దేశం. మనం మన కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అనమాట. ఓకే. కాబట్టి ఈ విధంగా ఆ, జనాలు కింద లోకాలు, పై లోకాలు, మధ్య లోకాల్లో పుడతారనమాట వాళ్ళ గుణాలను బట్టి. అంత అంత ముఖ్యం అనమాట. గుణాలను బట్టి అన్నీ మన జన్మలన్నీ డిసైడ్ చేయబడతాయండి. ఓకే. ఓకే. కాబట్టి సుగుణాలకు అతీతంగా ఎలా బ్రతకాలి? నాణ్యం గుణేభ్యः కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వ్యక్తి మద్భావం సోధిగచ్చతి. సో ఆ త్రిగుణాలను కర్తలుగాను పరమాత్మను త్రిగుణాతీతిగా చూడడం అనమాట. ఓకే. ఎలా అవ్వాలి త్రిగుణాలకి అతీతంగా అని అర్జునుడు అడిగితే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏంటంటే ఆ, మనం చేసే కర్మలన్నిటికి కూడా మనం కాడు కర్త. భౌతిక ప్రకృతే కర్త. భగవంతుడు త్రిగుణాలకి అతీతమైన వాడు. త్రిగుణాల్లో భగవంతుడు ఇన్వాల్వ్ అవడు. ఈ విషయం ఆ, తెలుసుకోవాలన్నమాట. ఓకే. కాబట్టి కాబట్టి ఆ, భగవంతుడు త్రిగుణాల ద్వారా ఎప్పుడు ప్రభావితం కాడనమాట. ఓకే. భగవంతుడు ఎప్పుడు సత్వగుణంలో చాలామంది అంటారు అన్నమాట, భగవంతుడు అవతరిస్తే సత్వగుణంలో అవతరిస్తాడు, సత్వగుణంలోకి వస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. కాదు, భగవంతుడు సత్వగుణంలో ఉన్నాడు అనమాట. ఎప్పుడు వచ్చినా గుణాలకు అతీతంగానే ఉంటాడు అనమాట. గుణానేతానతి అతీత్యాత్రిన్ దేహి దేహా సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో అమృతం అశ్నుతే. ఈ విధంగా జీవుడు త్రిగుణాల ద్వారా త్రిగుణాలకు అతీతమైతే వ్యక్తి జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడతాడు. జన్మ మృత్యు ముసలిధనము వాటి నుంచి వచ్చే దుఃఖాలన్నిటినీ అధిగమించి అమృతాన్ని ఆస్వాదన చేస్తారంట. ఈ జన్మలో కూడా గుణాలకు అతీతమైతే అమృతాన్ని ఆస్వాదన చేయగలుగుతారనమాట. అంటే ఆనందాన్ని ఆస్వాదన చేయగలుగుతారనమాట. సో దీన్ని దివ్యమైన స్థాయి అంటారనమాట. ఓకే. ట్రాన్సెండెంటల్ పొజిషన్. దివ్యమైన స్థాయికి వచ్చేసినట్టే, మూడు గుణాలను దాటేశాడంటే వ్యక్తి. కాబట్టి కృష్ణ చైతన్యం ద్వారా ఇది మనకి సాధ్యమవుతుంది. అది వచ్చే శ్లోకంలో భగవంతుడు చెప్తారనమాట. ఎలా గుణాలని అతిక్రమించాలి? అంత ఈజీనా? కాదనమాట. అర్జున్ ప్రశ్న ఏంటి? ఆ? అర్జున్ ప్రశ్న అర్జున ఉవాచ క్లైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచరः కథం చైత్రాం స్త్రీన్ గుణాన్ అతివర్తతే. ఆ, ఓ కృష్ణ, త్రిగుణాలకు అతీతమైన వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అతని స్వభావం ఎలా ఉంటుంది, అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ, ఏ విధంగా ఆ వ్యక్తి త్రిగుణాలని దాటుతాడు అని అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు అనమాట. అంతే కదండి, మంచి ప్రశ్న. ఎందుకంటే గుణాల గురించి చెప్పావు, గుణాల్లో ఉన్నాం, అయితే ఏం చేస్తాం? గుణాల్లో ఉన్నాం, తెలుసుకుంటున్నాం, కానీ వీటికి అతీతంగా అవ్వాలి. సమస్య పరిష్కారం ఏంటి? పరిష్కారం చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి పరిష్కారం ఏంటో కూడా భగవంతుని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. కాబట్టి పరిష్కారం ఏంటో చెప్తాను, అడుగుతున్నాడు. సో ఇక్కడ భగవంతుడి పరిష్కారం ఏంటో చెప్తున్నాడు అనమాట. ఏంటది? శ్రీ భగవాన్ వాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహం ఏవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని. ఇక్కడ చూడండి, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఆలోచనలు నా యందే నిమగ్నమై ఉంటాయి, నా శుద్ధ భక్తుల ఆలోచనలు. వారి జీవితాలు సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉంటాయి. ఓకే. ఏదో సేవ చేస్తుంటారు భగవంతుడు. ఒకరి గురించి ఒకరు చర్చించుకుంటూ ఉంటారు ఎప్పుడు భగవంతుడి గురించి. వారు గొప్ప ఆనందాన్ని సంతృప్తిని పొందుతారన్నమాట. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. సో నా సేవ ఎందు నిరంతర ఆసక్తులే ఉంటారన్నమాట. వాళ్ళకి బుద్ధిని దదామి బుద్ధి యోగంతం, నేను బుద్ధిని ఇస్తానని చెప్పేసి అంటున్నాడు అన్నమాట భగవంతుడు. కాబట్టి గుణరాహిత్య స్థితిలో, గుణాలకు అతీతమైన స్థితిలో మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ లక్షణాలు ఏంటి? ప్రకాశము, ఆసక్తి. ఓకే. దాని తర్వాత మోహము, వీటి కలిగినప్పుడు వాటిని ద్వేషింపడు, అలా అని వాటిని ఆకాంక్షింపడు అనమాట. అంటే వాటిని అసహ్యించుకోడు, వాటిని కావాలని కోరుకోడు అనమాట. ఓకే.
సో ఇంకా ఇంకా ఎలాబొరేట్గా చెప్పాలి అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది. ఓకే. వారి ప్రకాశము అనురాగము మాయను దేశించరు. అలానే అప్పుడు లేనప్పుడు వాటి కోసం తాపత్రయపడరు అన్నమాట. కాబట్టి భౌతిక లక్షణాల యొక్క ప్రతిచర్యల ద్వారా ఎప్పుడూ అస్థిరంగా ఉండరు, కలవరపడరు, తటస్థంగా ఉంటారు, అతీంద్రియులై ఉంటారు. ఓకే. వాళ్ళ యొక్క స్వీయ స్థితిలో ఉండి ఆనందం బాధను ఒకే విధంగా చూస్తూ ఉంటారు. కావాల్సిన అవాంఛనీయ వస్తువులపై సమాభావం కలిగి ఉంటారు. వాళ్ళు రాయిని కానీ బంగారాన్ని మట్టి ముద్దను కానీ ఒకే సమాన దృష్టితో చూస్తారంట. ఓకే. ప్రశంసలు వచ్చినా నిందలు వచ్చినా సమానంగా ఉంటారు. గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా సమానంగా ఉంటారనమాట. ఈయన సమానత్వ భావన కలిగి ఉంటారనమాట. స్నేహితుడిని శత్రువుని ఒకేలా చూస్తారంట. సో అన్ని భౌతిక కార్యకలాపాలని త్యజిస్తారంట. కాబట్టి ఈ వ్యక్తి తిరిగినాళ్ళని దాటిపోయాడు అని అర్థం అనమాట. By hearing, by discussing Srimad Bhagavatam, this Rajagun Tamagun are subdued. Then Satagun remains. Nastapayasya avadve nityam bhagavatasya. Then Satagun Tamagun cannot do us harm. చూడండి, శిల ప్రభుపాద వారు చివరి క్షణంలో కూడా ఉట్టిగా ఎన్నో రోజుల నుంచి తిండి లేదు, ఏమీ లేదనమాట. అలాంటి సమయంలో కూడా చాలా స్పష్టంగా సిద్ధాంతాన్ని చెప్తున్నారన్నమాట, మాట్లాడుతున్నారన్నమాట, కృష్ణుని గురించి చెప్తున్నారు. ఈ విధంగా రజోగుణం తమోగుణాన్ని దాటాలంటే శ్రీమద్ భాగవతాన్ని చర్చిస్తే, భగవంతుడి గురించి చర్చిస్తే నువ్వు రజోగుణానికి తమోగుణానికి అతీతం అయిపోతావు, సత్వగుణానికి వస్తావు అని చెప్పేసి చెప్తున్నారనమాట. By hearing, శ్రవణం చేయడం by ద్వారా, discussing చర్చించడం ద్వారా శ్రీమద్ భాగవతాన్ని Srimad Bhagavatam, this ఓకే. సో ఈ విధంగా సో త్రిగుణాలకు దాటిన వ్యక్తి లక్షణాన్ని కలిగి ఉంటాడు అనమాట. మట్టి ముద్దని బంగారాన్ని రాయిని సమాన దృష్టితో చూస్తారంట. కావాల్సినవి నచ్చినవి నచ్చని వస్తువులు అన్నిటినీ సమానంగా చూస్తారంట. ప్రశంసలు ఇందరినీ ఒకేలా తీసుకుంటాడు. గౌరవం అగౌరవాన్ని కూడా ఒకేలా తీసుకుంటాడంట. శత్రువుని మిత్రుడు ఒకేలా చూస్తాడనమాట. ఓకే. ఈ విధంగా ఇన్ని లక్షణాలు కలిగి ఉంటాడనమాట. ఇంద్రియాలకి మూడు త్రిగుణాలకి అతీతం అయిపోతాయి. చూడండి ఎంత ఉన్నతమైన స్థాయో. త్రిగుణాలకు అతీతం అవ్వాలంటే ఎంత కష్టమో చూసుకోండి. ఓకే. సో కాబట్టి కాబట్టి ఇలాంటి త్రిగుణాలకు అతీతంగా ఉన్న వ్యక్తి బ్రహ్మజ్యోతి చేరుకుంటాడు. బ్రహ్మ స్థాయికి వస్తాడనమాట అని చెప్తున్నమాట. కాబట్టి పరతత్వ బ్రహ్మభావనకు వస్తాడు అంటున్నాడు అనమాట. ఈ బ్రహ్మభావన ఏదైతే ఉందో అది సమస్సర్వేషు భూతేషు మద్భక్తే లభతే పరం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖైస్య కాంతస్య చ. సో ఆ బ్రహ్మణ స్టేజ్కి వస్తాడన్నమాట వ్యక్తి. త్రిగుణాలకు అతీతంగా ఉన్న స్థాయి అంటే బ్రహ్మభూత స్థాయి అనమాట. ఈ బ్రహ్మభూత స్థాయిలోనే యాక్చువల్గా వ్యక్తి భక్తి చేయగలుగుతాడు అనమాట. త్రిగుణాల్లో భక్తి చేయలేడు. సో త్రిగుణాలకు అతీతంగా ఉన్నప్పుడే యాక్చువల్గా భక్తి చేస్తాడనమాట. కాబట్టి ఆ బ్రహ్మభూత స్థాయి అనమాట. సో బ్రహ్మభూత స్థాయి అంటే మళ్ళీ భగవాన్ చెప్తున్నమాట ఆ బ్రహ్మభూతానికి కారణమైనటువంటి బ్రహ్మభూత స్థాయి అంటే బ్రహ్మన్ స్థితిలో ఉండడం అంటే ఆ బ్రహ్మానికి కూడా పరబ్రహ్మ జ్యోతికి కూడా నేనే కారణం అంటున్నాడు భగవంతుడు. అది ఎక్కడి నుంచి రావట్లేదు, అది ఎవరో కాదు నేను అంటున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ 26 శ్లోకం చెప్తున్నాడు. మాం చేయోవ్య విచారేణ భక్తి యోగేన సేవతే సుగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే నిత్యం నా యొక్క సేవలో ఎంగేజ్ అయి ఉంటారో ఆ వ్యక్తి త్రిగుణాలకు అతీతంగా అయి బ్రహ్మభూత స్థాయికి వస్తారని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి అలాంటి బ్రహ్మభూత స్థాయికి ఆ బ్రహ్మాన్ని కూడా
బ్రహ్మణోహి ప్రతిష్టాహ, ఆ బ్రహ్మాన్ని కూడా పరబ్రహ్మాన్ని కూడా నిరాకార బ్రహ్మానికి కూడా నేనే కారణము, నేను నా నుంచే వస్తుంది అని చెప్పేసి చెప్తుందన్నమాట. అంటే చివరికి అంత భగవంతుని అన్నిటికీ కారణం అన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఆ, ఈ అధ్యాయంలో భగవంతుడు మనకి త్రిగుణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఓకే, వీటి లక్షణాల గురించి చెప్పాడు. దాని తర్వాత ఆ, ఇవి ఎలా ప్రభావితం చూపిస్తాయి, వ్యక్తి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, అండ్ మరణాంతరం వ్యక్తి ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఏ లోకానికి వెళ్తారనే విషయాలు చెప్పాడు. దాని తర్వాత ఆ గుణాలకు అతీతమైన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు. దాని తర్వాత గుణాలకు అతీతం ఎలా అవ్వాలి, ఈ విధంగా కృష్ణ భక్తి చేయడం ద్వారా, భగవంతుడి గురించి చర్చించడం ద్వారా, భగవంతుడి గురించి భగవంతుడి నామాన్ని జపించడం ద్వారా, భగవంతుడు భక్తుల సాంగత్యం ద్వారా, భక్తియుక్త సేవ ద్వారా, భగవంతుడికి విగ్రహారాధన ద్వారా మనం ఈ దీన్నే భక్తి మార్గం అంటారన్నమాట. ఈ భక్తి మార్గం చేయడం ద్వారా మనం గుణాలకు అతీతం అవుతాము. అప్పుడు మనం గుణాలకు అతీతమైనప్పుడు మనం భగవంతుని చేరుకోగలుగుతాం అన్నమాట. ఇదండి ఈ యొక్క అధ్యాయం యొక్క ఆ, సారాంశం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఇప్పుడు ఒక మాల జపం చేద్దాం. ఓకే. సో చాలామంది జపం ఆ, చేయడం నేర్చుకుంటే బాగుంటుంది. భక్తి చేయడం అంటే జపం చేయడం అనమాట. కాబట్టి జపం చేయకపోతే మనం ఎంత విన్నా కానీ ఆ, ఆచరణ కూడా ఉండాలి కదండి. ఆచరణ లేకపోతే మళ్ళీ మనం గుణాలకు అతీతంగా గుణాల్లోనే ఉంటాం అన్నమాట. సో గుణాలని అతిక్రమించాలి అంటే మనం ఏం చేయాలి? నామ జపం చేయాలి. ఓకే. అందరూ తీసుకోండి జపమాల. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम 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 राम हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण कृष्ण कृष्ण
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण
हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण हरे कृष्ण